ఇంకోసారి శ్వేతతో మాట్లాడినట్టు తెలియదు మీకుంటుందో నా కొడకల్లారా. ఏమైందిరా? ఏరా తమ్ముడు, ఏంటి గొడవ? చూసుకుంటుండ్రా. ఏం లేదమ్మయ్యా, మాట్లాడుతుంది అంతే. అవన్నీ మామూలేరా, నేను చూసుకుంటాను. నీకు బస్సు టైం అనుకో, నువ్వు వెళ్ళి. సరేరా, సరేమయ్యా. లగేజ్ అంతా ప్యాక్ చేస్తాను, ఇప్పుడు డైరెక్ట్గా వెళ్ళిపోవడం. సరే ఆగు, నేను రూమ్కి వచ్చేసాను. శ్వేత, ఏంటి నువ్వు ఇంకా స్టార్ట్ అవ్వలేదా? బస్ కి టైం అవుతుంది. ఎవరైనా హాలిడేస్ అంటే ఎగిరి గంతేస్తారు, కానీ ఇదేంటో ఇంటికి వెళ్ళటం అసలు ఇష్టం లేనట్టే ఉంటది. వెళ్తున్నా లేవే. హలో ఎక్కేసా బస్సు. చెప్పు కూర్చోండి చెల్లి. పర్లేదు, ఇట్స్ ఓకే. సరే మీరు కూర్చోండి, నేను నించుంటా, పర్లేదు. అయ్యో అయ్యో, మీరు అనుకోలేదు. కూర్చోండి, నేను కూడా కూర్చుంటా. నన్ను చూస్తే భయం వేసిందా చెల్లి? చచ్చా, అలా ఏం లేదన్నయ్య. మీరు నాకు తెలుసు, కాలేజీలో మిమ్మల్ని చాలాసార్లు చూసా అన్నయ్య. అండ్ ఒక సీరియస్ ఇష్యూ నుంచి మీరే నన్ను సేవ్ చేశారు. నేనా? అదే అన్నయ్య, ఆ రోజు రే, నువ్వు ఎక్కడున్నావా? దానితో పనుంది. వేరే ఒక్కసారి ఆగరా. నువ్వు పదరా, వెళ్ళొచ్చేద్దాం. మీరు నాకు బాగా తెలుసు అన్నయ్య. మరి పక్కన కూర్చోడానికి ఎందుకు అంత ఇబ్బంది పడ్డావు? ఒక ఆడపిల్ల బయట తిరగాలంటే చాలా ఫేస్ చేయాలన్నయ్య. ఎన్నో దాటాలి, ఎంతో మంది మృగాల మధ్య నుంచి వెళ్ళాలి. ఒక్కొక్కడు ఎలా ఉన్నారంటే బస్ స్టాప్లో నించుంటే చేయేస్తాడు, అక్కడ చాలా ఇబ్బందిగా టచ్ చేస్తారు కూర్చుంటే. ఒక అమ్మాయిగా పుట్టినందుకు ఇంత నరకం అనుభవించాలనిపిస్తుంది. కాలేజీల్లో, థియేటర్లో, బస్ స్టాప్లో, బయట రోడ్డు పైన కూడా, అక్కడికి ఇంట్లో కూడా అలానే ఉంటే ఎవరికి చెప్పుకొని ఏం చేయాలి? అదేంటి, ఇంట్లో ఏమైంది? ఏమేం చెల్లి, ఎందుకు ఏడుస్తున్నావు? నాన్నకి సొంత ట్రాన్స్ఫర్ అయింది, కలప అంత బాగుంది అనుకున్నా. కానీ ఒకరోజు అక్క, బుజ్జి అప్పుడు ఎంత పెద్ద అయిపోయింది? బీటెక్ వచ్చింది కదా మరి. సరే, మీరు మాట్లాడుతూ ఉండండి, నేను కాఫీ తీసుకొస్తాను. బుజ్జి, మామయ్య, బాగా చదువుకుంటున్నావా? మామయ్య చదువుకుంటున్నా. వాటర్ తాగేసి వస్తాం. అమ్మా, అది మామయ్య. ఇదిగో కాఫీ ఇచ్చిసిరా. అది కాదమ్మా. త్వరగా ఇచ్చిసిరా బుజ్జి. ఏమైందే? ఏం కాలేదక్క, కప్పు జారింది అంతే. చూసుకోవాలి కదా బుజ్జి. ఏంటో ఈ పిల్ల ఒక్కొక్కసారి ఒక్కొక్కలా ఉంటుంది. అక్క, బుజ్జి ఎక్కడ కనిపించడం లేదు? స్నానం చేస్తుందిరా. నువ్వు కూర్చో, టిఫిన్ చేద్దావు గాని. బుజ్జి వచ్చాక తింటాలే. సరే, ఒక 5 నిమిషాలు కూర్చో, తిందువు గాని.
ఆఖరికి వాడు నా చెల్లికి కూడా అలానే చేసేవాడు అన్నయ్య. బావా రా వెళ్దాం. వస్తున్నా. చిన్ని నేను ఒకటి అడుగుతా, చెప్తావా? అడుగక్క చెప్తాను. మామయ్య నిన్ను ఎప్పుడైనా ముట్టుకున్నాడా చిన్ని? ప్రతిసారి ముట్టుకుంటాడుగా. ఎక్కడెక్కడ ముట్టుకుంటాడు? చిన్న పిల్లనే, తనకి ఏం జరుగుతుందో కూడా తెలియని వయసు తనది. అలాంటి తనతో అలా ఇలాంటి రాక్షసుల్ని చంపేసిన తప్పులేదు. ఈ పెద్ద మనిషి ఊరి ప్రెసిడెంట్. ఛీ, ఇదంతా నువ్వు ఇంట్లో చెప్పలేదా? ఏమని చెప్పాలన్నయ్య? నాకే కాదు, చాలా మంది అమ్మాయిలకు జరిగేది ఇదే. ఇంట్లో వాళ్ళ వల్ల, బయట వాళ్ళ వల్ల చాలా మంది ఇలాగ సఫర్ అవుతున్నారు. ఏమని చెప్పాలో, ఎలా చెప్పాలో కూడా అర్థం కాలేదు. కానీ ఒకరోజు అమ్మకు చెప్పేద్దామని వెళ్ళాను. కానీ నా తలరాత ఆ రోజు అలా జరిగింది. అమ్మా, నీకు ఒక విషయం చెప్పాలి. ఏమైందే బుజ్జి? శ్వేత శ్వేత, ఏమైందండి? నీ కూతురు ఎక్కడా? లోపల ఉందండి. నాన్న, రా సిగ్గుమాలిన. అసలు ఏమైందండి? ఎప్పుడు లేని తల మీద చేసుకుంటున్నారు. నువ్వు నోర్మోయ్. ఎవడు ఇడెవడు? వీడి కోసం వెళ్తున్నావు కాలేజ్కి? నాన్న, తన అలా కాదు నాన్న. ఛీ, నా బరువు తీసావు కదే. ఒక్కసారి నేను చెప్పేది నాన్న, ప్లీజ్ నాన్న. నాన్న ప్లీజ్ నాన్న. అమ్మ, కనీసం నాన్నకు నువ్వేనా చెప్పమ్మా. నేను చెప్పేది ఒక్కసారి వినమ్మా. ఆ మనిషి ముద్దు చేసి పెంచినందుకు బాగా బుద్ధి చెప్పా మాకు. చి, ఏం కూతుర్ని కన్నానురా. అమ్మా, అమ్మా, నేను చెప్పేది ఒక్కసారి వినమ్మా. బుజ్జి, ప్లీజ్, దయచేసి ప్లీజ్. నీకు చిన్నప్పటి నుంచి మగాళ్ళంటే అంత ఇబ్బందిగా ఉండదు కదా, మరి ఆ అబ్బాయితో రిలేషన్ లో ఎలా ఉన్నావు? ఒక్క నిమిషం ఉన్నాయా? నాన్న, బస్సు ఇప్పుడే ఊర్లోకి వచ్చింది నాన్న. 5 minutesలో కాంప్లెక్స్కి వచ్చేస్తాను. అని ఏదో అంటున్నారు. అదే చెల్లి, నువ్వు అసలు ఆ అబ్బాయితో రిలేషన్ లో ఎలా ఉన్నావు? అదేంటన్నయ్య, మీరు కూడా అలానే అనుకుంటున్నారు. తను నా బాయ్ ఫ్రెండ్ కాదన్నయ్య, నా బెస్ట్ ఫ్రెండ్. ఒక అన్నలాగా, మీలాగా. హ్యాపీ రక్షాబంధన్ అన్నయ్య. ఈ కాలేజ్కి వచ్చిన కొత్తలో చాలా ఒంటరిగా అనిపించింది. కానీ నువ్వు పరిచయమైనందుకు ఐఎమ్ ఫీలింగ్ వెరీ హ్యాపీ. నాకు ఈ ఫ్రెండ్షిప్ లైఫ్ లాంగ్ ఇలానే కావాలన్నయ్య. ప్రామిస్? రా సిగ్గుమాలిన. ఛీ, నా బరువు తీసావు కదే. తన్ని బాయ్ ఫ్రెండ్ కాదు, మీ అన్నయ్య అని మీ ఫాదర్ కి చెప్పాల్సింది కదా చెల్లి. చెప్పాలని చాలాసార్లు ట్రై చేశాను అన్నయ్య, కానీ నన్ను మాట్లాడనివ్వలేదు. తర్వాత నన్ను హాస్టల్లో జాయిన్ చేస్తారు. అప్పటి నుంచి అతను నాతో పూర్తిగా మాట్లాడటమే మానేశారు అన్నయ్య. నేను ఎంత ఏడ్చానో నాకు మాత్రమే తెలుసు. నాకు చెప్పాలనిపించదు, నాన్న నేను నీ కూతురు నాన్న అని. నువ్వు తలదించుకునే పని నీ కూతురు ఎప్పటికీ చేయదు నాన్న అని. కానీ అతనికి 18 ఏళ్ళ పెంపకం కంటే పరాయి పెట్టిన ఫొటోస్ పైన నమ్మకం ఎక్కువ. ఇంకేం చేయను. అయినా అసలు ఆ పిక్స్ ఎవరు తీశారు? మీ ఫాదర్ కి ఎందుకు పెట్టారు? ఇప్పుడు అక్కడి వరకు వెళ్ళాలి బాబు. ఏ ఐ లవ్ యూ, నువ్వు కూడా లవ్ యూ చెప్పి వెళ్ళిపో. నాకు క్లాస్కి టైం అవుతుంది, నేను వెళ్ళాలి. ఏ ఎక్కడికి వెళ్ళిపోతావు? ఏమా క్లాస్ లేదా మీకు? చూడరా, ఏ బ్రాంచ్ నువ్వు? ఏ
లవ్ యూ చెప్పు, వదిలేస్తా. పోనీ ఒక ముద్దు పెట్టు, వదిలేస్తా. అన్నయ్య నాకు చాలా ఇబ్బందిగా ఉంది, నేను క్లాస్కి వెళ్ళాలి. అన్నయ్య అన్నయ్య ఏంటి అన్నయ్య? ఏంటి అందరు ఉన్నారని భయపడుతున్నావా? సరే అయితే రూమ్కి వెళ్దాం, మన ఇద్దరమే ఉంటాం. ఏమంటావు? ప్రిన్సిపల్ సార్కి కంప్లైంట్ ఇద్దామా? వద్దులేవే, నాకు ఈ ఫ్రెండ్షిప్ లైఫ్ లాంగ్ ఇలానే కావాలన్నయ్య, ప్రామిస్. నన్నే కొడతావే? ఈ ఫోటోని మీ బావుకి పెడితే అప్పుడు ఉంటుంది నీకు. ఎత్తు, ఫోన్ ఎత్తు. నీ కూతురు ఎవరితో తిరుగుతుందో పట్టించుకోవా? రేయ్ ఏం వాగుతున్నావురా? అర్రవ్వకు, ఫోన్కి ఫోటోలు పెట్టా, చూసి మాట్లాడు. ఇవే ఫోటోలు రేపు మీ ఊరంతా పెడతాను, ఏం చేస్తావో చూస్తాను. శ్వేత నాన్న రా, సిగ్గుమాలంతానా? ఇడెవడు? ఇడి కోసం వెళ్తున్నావు కాలేజ్కి? నా బరువు తీసావు కదా. తన అలా కాదు నాన్న, ఒక్కసారి నేను చెప్పేది నాన్న, ప్లీజ్ నాన్న, నాన్న ప్లీజ్ నాన్న. వాడు నా మీద కోపం తీర్చుకోవడానికి ఆ పిక్స్ మా నాన్నకి పెట్టాడు. ఆయన తన కోపాన్ని నా మీద చూపించారు, కానీ నన్ను మాత్రం ఎవరు అర్థం చేసుకోలేకపోయారు. సరే అన్నయ్య, బాయ్. చెల్లి, నీ పేరేంటమ్మా? శ్వేత. బుజ్జి, నాన్న ఈ నాన్నను క్షమిస్తావురా తల్లి? ఏమైంది నాన్న? సారీరా బుజ్జి, ఎవరో చెప్పిన మాటలు విని నీ మీద చేయి చేసుకున్నాను. నీతో మాట్లాడడం మానేసి ఏ తండ్రి కూతురికి వేయని పెద్ద శిక్ష వేశానమ్మా. నీ కళ్ళల్లో చూసి క్షమించమని అడిగే ధైర్యం కూడా ఈ నాన్నకు లేదురా. క్షమించరా. మీరు నాకు క్షమాపణ చెప్పడం ఏంటి నాన్న? నాకు చాలా ఇష్టం నాన్న నువ్వంటే. నీకు కూడా నేనంటే చాలా ఇష్టం కదా. ఇన్ని రోజులు నాతో మాట్లాడకుండా ఎలా ఉన్నావు నాన్న? విష్ణు, వీరు వచ్చారు. ఎలా ఉన్నావు? హాస్టల్ అంతా ఓకేనా? అంతా ఓకే. వెళ్దామా? పద. ఆఖరికి వాడు నా చెల్లికి కూడా అలాగే చేసేవాడు అన్న. ఏమైనా చెప్పాలా? ఏం లేదు. అమ్మ వెయిట్ చేస్తుంది, నేను బయలుదేరుతా. ఎలా ఉన్నారు? నేను బాగానే ఉన్నా, నువ్వు బాగానే ఉన్నా? అంతా ఓకేనా? చాలా హ్యాపీ ఉన్నా అన్నయ్య. నాన్న నాతో మాట్లాడుతున్నాను, నాకు సారీ కూడా చెప్పారు. ఫైనల్లీ నువ్వు నవ్వడం చూస్తున్నా. అన్నయ్య, మీకు ఒక విషయం చెప్పాలి. చెప్పు చెల్లి, ఏమైంది? ఆ మనిషి చనిపోయాడు అన్నయ్య. ఎవరు? బ్రేకింగ్ న్యూస్. కళాపురం గ్రామ సర్పంచ్ ఆత్మహత్య. రైల్వే ట్రాక్ పై డెడ్ బాడీని గుర్తించిన పోలీస్ సిబ్బంది. అవునా? అన్నయ్య, ఆంజనేయస్వామి దయ వల్ల నా ప్రాబ్లమ్స్ అన్నీ పోయినట్టే. సరే అన్నయ్య, అమ్మ పిలుస్తుంది, నేను వెళ్తా. సరే చెల్లి, జాగ్రత్త. రే, ఆ జీవన్ గడికి యాక్సిడెంట్ అయిందంట. అవునా? ఎప్పుడు జరిగింది? నిన్న మార్నింగ్ అంట. మన వాళ్ళందరూ చూడడానికి వెళ్తాం, నువ్వు కూడా వస్తావు కదా. సరే రే. రే ఆగు, నీకు ఇక్కడ చేస్తున్నాను, నేను మళ్ళీ చేస్తా. హలో, చెప్పరా.
ఏరా నేను నువ్వు విష్ణు కాలేజ్కి వచ్చి కూడా నన్ను కలలేదు. లేదురా నేను ఇంట్లోనే ఉన్నాను కదా. లేదురా నేను చూసాను కాలేజ్లో విష్ణుని. విష్ణువా? నేను మళ్ళీ చేస్తా ఆగు. ఆ రోజు మాట్లాడినంత వీడు విన్నాడా? నన్ను చూస్తే భయం వేసిందా చెల్లి? చచ్చా అలా ఏం లేదన్నయ్య. పక్కన కూర్చోడానికి ఎందుకు అంత ఇబ్బంది పడ్డావు? ఏమైంది చెల్లి, ఎందుకు ఏడుస్తున్నావు? ఆఖరికి వాడు నా చెల్లికి కూడా అలాగే చేసేవాడు అన్నయ్య. చిన్న పిల్ల అన్నయ్య, తనకి ఏం జరుగుతుందో కూడా తెలియని వయసు తనది. సరే అన్నయ్య, బాయ్. ఆ నీ రాత్రిగా చంపేద్దాం. వీరుకు మాత్రం ఏం తెలియకూడదు. ఆ జీవన్ గారి సంగతి రేపు చూసుకుందాం. చంపడం రిస్క్ ఏమో. అదంతా నేను చూసుకుంటా. నువ్వు మాత్రం వాడి దగ్గర ఏం బాగు. ఆ ఊర్లో ఎవరైనా తెలుసా? విష్ణు వీరు వచ్చాడు. ఏమైనా చెప్పాలా? రేయ్ ఏం లేదు. అమ్మ వెయిట్ చేస్తాను, నేను బయలుదేరుతాను. ఈ ఊరు సర్పంచ్ ఇల్లు ఎక్కడ? నన్ను ఎక్కడికి వెళ్ళావు? నేను ఎక్కడికి వెళ్ళా? అమ్మతో ఉన్నా. మొన్న నన్ను 7K డ్రాప్ చేస్తావు కదా, మరి ఇంటికి వెళ్ళేసరికి ఎందుకు లేవనైంది? ఏంట్రా ఇంట్రోగేషన్లో అన్ని క్వశ్చన్లు అడుగుతావు? పది వెళ్దాం. వాటిని చంపింది నువ్వే అని నాకు తెలుసు. వలయం ప్రళయం దుష్కృత వలయం ప్రబలం ప్రచలం దుర్దమనిలయం అసని పాత అజస్ర ప్రకరం తిమిర లోక ఈ ఊరు సర్పంచ్ ఇల్లు ఎక్కడ? నమస్తే ప్రెసిడెంట్ గారు. రే ఎవరా నువ్వు? రోడ్డుకి అడ్డంగా బండి పెట్టావు? ఏ ఊరినిది? ఏం పని నీకు ఇక్కడ? అడుగుతుంటే సమాధానం ఇవ్వవేంట్రా? ఎవరా నువ్వు? ఏం చేస్తున్నావు? నన్నేం చేయకు, దండం పెడతాను. ప్లీజ్ దయచేసి వెళ్ళిపో. ప్లీజ్ నన్నేం చేయకు. నన్నేం చేయకు. వచ్చే జన్మలో కూడా ఆడపిల్ల ఒంటి మీద చెయ్యాలంటే వణుకు పుట్టాలి నీకు. ప్రాణం తీసే హక్కు నీకెవరిచ్చారా? అయినా వాడిని నేనేం చంపలేదు. ఆ దేవుడే నాతో ఈ పని చేయించాడు. యదా యదా హి ధర్మస్య ఏ కాలమున గ్లానిర్భవతి భారత ధర్మమునకు హాని కలుగును, అభ్యుత్థానమధర్మస్య అధర్మము వృద్ధి నుండును, తదాత్మానం సృజామయ ఆయా సమయముల యందు పరిత్రాణాయ సాధూనాం నాశ
వినాశాయ చ దుష్కృతా శిష్టరక్షణ దుష్ట శిక్షణ ధర్మ సంస్థాపనార్థాయ ధర్మ సంరక్షణముల కొరకు సంభవామి యుగే యుగే. ప్రతి యుగమున అవతారము దాల్చుకున్నాను. అది కాదు, తను నేర్పించింది జీవన అని నీకెలా తెలుసు? శ్వేత అనే అమ్మాయితో గొడవైంది కదా, తను తెలుసా? వాడు జీవన్ మా క్లాసే. ఫోటో ఏమైనా ఉందా? ఉంది బ్రో. నాకు షేర్ చేస్తారా బ్రదర్? ఓకే బ్రో, థ్యాంక్ యూ. వాడు మన వెనకాలే ఉన్నాడు, పార్కింగ్ లో వెయిట్ చేయి, వస్తాడు. వాడే జీవన్, చెక్ షర్ట్. ఏమనంటే నువ్వేనా? అవును. సిగేసి కొట్టాడు, మగాడు కాదనుకుంటున్నావేమో. పేరు విష్ణు, లోకల్లోనే ఉంటా, దెబ్బలు తగ్గా కదా, చూసుకుందాం. నా కొడక, ఇంకోసారి ఏ అమ్మాయి జోలికైనా ఇల్లావని తెలియాలి. వీరుకి ఇదంతా తెలియకూడదు. అవన్నీ ఆలోచించొద్దు, వెళ్దాం పద. అన్నయ్య, ఎక్కడికి వెళ్ళాలి చెల్లి? కళాపురం అన్నయ్య. అన్నయ్య, అన్నయ్య, అన్నయ్య. ఇందా డ్రాప్ చేస్తా. ఏం చెల్లి నవ్వుతున్నావు? ఏదైనా గుర్తొచ్చిందా? అలా ఏం లేదన్నయ్య, ఫస్ట్ టైం ఇలా ఒకరు బైక్ ఎక్కడం. అవునా? ఇప్పటి వరకు అసలు వేరే వాళ్ళు బైకే ఎక్కలేదా? ఆహా లేదన్నయ్య, అదేంటి? అదంతేలే, ఈసారి కలిసినప్పుడు చెప్తా. జాబ్ చేస్తున్నావా చెల్లి? లేదన్నయ్య, బీటెక్ చేస్తున్నా, ఐతం కాలేజ్. ఐతం కాలేజా? అని ఇక్కడ ఆపేయండి. థ్యాంక్స్ అన్నయ్య. కళాపురం అన్నయ్య, ఫస్ట్ టైం ఇలా ఒకరు బైక్ ఎక్కడం. బీటెక్ చేస్తున్నా, ఐతం కాలేజ్. చెల్లి, నీ పేరేంటమ్మా? చెల్లి, నీ పేరేంటమ్మా? శ్వేత. శ్వేత. శ్వేత అంటే ఈ అమ్మాయినా? నన్నేం చెయ్యకు. అలాంటోడు మళ్ళీ తిరిగి వస్తున్నాడు అంటే